రూపాయి పేదవాడి దగ్గరకు రాదు, మధ్యతరగతి వాడు దగ్గర నిలబడదు, ధనవంతుడిని వదిలి రాలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీ విజయాన్ని ప్రపంచమే ప్రచారం చేస్తుంది. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసననిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం గలవారు వారిపై విమర్శలు చేసేవారికి కూడా మంచే చేస్తారు. అదృష్టం తన కోసం ఎదురు చూడమంటుంది, అవకాశం తనను సృష్టించుకోమంటుంది. ఎదురు చూస్తూ అక్కడే ఉంటామా, అవకాశం అందుకొని ముందుకు వెళ్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు, కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. పెరుగుతున్న సంపాదన మంచితనానికి అలంకారం అవ్వాలి, కానీ అహంకారానికి మూలం కాకూడదు. మనకు కావలసిన వాటిని సంపాదించుకోవడానికి శ్రమించకుండా పోగొట్టుకున్న దాన్ని తలుచుకొని ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారు అవుతారు. విజేతలు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోరు, వాళ్ళు సాధించిన విజయాలే వారి గురించి చెబుతాయి. నీ ఉన్నతికైనా పతనానికైనా నువ్వే కారణం. అలా కాదని ఎవరినో నిందించి ఏం లాభం? ఆలోచించండి మిత్రమా. మనసు అలజడిగా ఉంటే ఎంత సులువైన సమస్యకైనా పరిష్కారం తోచదు. సమయం తీసుకొని మనసు కుదుట పరుచుకొని ఆలోచించండి. ఈలోగా ప్రపంచమేమీ తల్లకిందులైపోదు. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఈ పాటికి చాలా అద్భుతాలు చేసి ఉండేవాళ్ళం కాదేమో. బతికుండగా శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చోడిగా చేసేది ద్రోహం, ఆయుధం లేకుండా నైసుగా చంపేది నాలుక. వీటితో చాలా జాగ్రత్త. అనుకూలించని ప్రదేశంలో గొప్పవారమని చెప్పుకోకూడదు. అక్కడ గొప్పవారమని చెప్పుకోకపోయినా నువ్వు తక్కువేమీ కావు. అద్దంలో కొండ చిన్నగా కనిపిస్తుంది, అంత మాత్రాన కొండ చిన్నది కాదు కదా అని భావము. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.